బాగుంది బ్రో, సూపర్ బాగుంది బ్రో. బాగుందని మూవీ చాలా బాగా నచ్చింది. ఆ ఇంటర్వెల్ డిష్ కూడా చాలా బాగుంది. అండ్ సినిమా అయితే చాలా బాగా తీశారు. నాగదుర్గ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. ఇలాంటి మూవీస్ ఇంకా తీయాలని కోరుకుంటూ అండ్ తెలుగు అమ్మాయికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. చాలా బాగుంది. మంచి కనెక్టింగ్ పాయింట్స్ అన్న సూపర్ అన్న, ఫుల్ కేవాస్, లవ్ క్రెడిట్ కార్డు మొత్తం కట్టు అంతే లవ్. ఆయన ఎలా అనిపించింది? బాగుంది. ఆయన ఎలా అనిపించింది? సూపర్ ఉంది మూవీ. ఎలా అనిపించింది? సినిమా బాగుంది. సినిమాలో మనం ఈ కాలం కుర్రాలు లోన్స్ తీసుకుని ఎలా ఉందో దాని గురించి బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా, అందరు చూడాల్సిన సినిమా. చాలా బాగుంది మూవీ. సినిమాలో ఏం నచ్చింది మీకు? క్యారెక్టర్స్ బాగున్నాయి. మీకు ఎలా అనిపించింది? బాగుంది. మా ఓడి పేరు రఘు. ఏమైంది చెప్పన్నా? ఫస్ట్ డామినెన్స్ లో పనిచేయడన్న, డామినెన్స్ లో పనిచేసి బాగుంది, సూపర్గా ఉంది స్టోరీ. ఎవ్రీ సిటిజన్ మస్ట్ వాచ్ మూవీ. ఈ రీసెంట్ టైమ్స్ లో చూసినట్లో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. సూపర్. ఆయన ఎలా అనిపించింది? సూపర్ ఉంది మూవీ. ఏం నచ్చింది సినిమాలో? ఏం బాగుంది. క్రెడిట్ కార్డ్ బిల్లు కడతాం వచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లు కడితే అమ్మాయిలు కట్టడం వచ్చింది. అన్న ఇప్పుడే చూశాను లవ్ సినిమా. నిజంగా నెక్స్ట్ లెవెల్ సినిమా అనమాట. సినిమా చూస్తున్నంతసేపు అయితే ప్రతి ఒక్కరికి వాళ్ళ లవర్స్ అయితే ఖచ్చితంగా గుర్తొస్తారు. అసలు ఏమైనా కంటెంట్, అసలు డైరెక్టర్ గారు మహేష్ గారు మంచి స్టోరీని ఇప్పుడున్న జనరేషన్కి తీసుకొని దాన్ని పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారనమాట. లవ్, కామెడీ ప్లస్ ఫ్యామిలీ ఎమోషన్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. మెయిన్ నాగదుర్గ గారు అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఆమె ఫోక్ సాంగ్ చేస్తూ అసలు ఈ లెవెల్కి వచ్చి ఇప్పుడు సినిమా తీసి సినిమాలో కూడా బెస్ట్ యాక్టింగ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. తన డైలాగ్ డెలివరీ కానీ, సాంగ్స్లో కానీ, డ్యాన్స్ కానీ, అసలు ఎమోషనల్ సీన్స్ కానీ చాలా బాగున్నాయి అనమాట. ఈ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ ఫాదర్ సెంటిమెంట్ కానీ, మదర్ సెంటిమెంట్ కానీ, లవర్స్ అయితే బాగా కనెక్ట్ అవుతారు. అసలు చాలా అంటే చాలా బాగుంది. ఆ సాంగ్స్ వచ్చిన సిచ్యువేషను, విజువల్స్ చాలా బాగున్నాయి అనమాట. ఇంటర్వెల్ దాకా ఒక ట్విస్ట్ వస్తే ఇంటర్వెల్ నుంచి క్లైమాక్స్ వరకు అసలు హిలేరియస్గా నవ్వుతూ ఎమోషన్ని బాగా పండించారనమాట. సో అందరు థియేటర్కి వచ్చి చూడండి. చిన్న సినిమా పెద్ద సినిమానే కాదు, సో చాలా కంటెంట్ ఉన్న సినిమా. సో అందరు థియేటర్కి వెళ్ళి చూడండి. లవ్ మూవీ చాలా బాగుంది. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నాగదుర్గ ఇంత పర్ఫామ్ చేస్తుందని. తెలంగాణ అమ్మాయిని నిరూపించుకుంది. ఫోక్ సాంగ్సే అనుకున్నా కానీ ఈ మూవీలో కూడా ఇంత హైప్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పిల్లలు, ఫ్యామిలీస్ ఎవరైనా చూడొచ్చు. ఎంజాయ్, లవ్ సీన్స్ కూడా చాలా బాగుంది. బాయ్స్ అయితే చాలా కనెక్ట్ అవుతారు. మూవీ అయితే చాలా బాగుంది. యూనిక్గా ఉంది స్టోరీ. కొన్ని సినిమాస్ చూస్తే ఆఫ్ పార్ట్స్ కింద రికార్డ్ చేస్తారు, కానీ ఇదైతే మొత్తం మూవీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సూట్ అవుతుంది. అందరూ చూడాలని కోరుకుంటున్నా. చాలా నచ్చింది నాకు. ఎమోషన్స్, ఫన్ చాలా నచ్చింది నాకు. ఇప్పుడే లవ్ సినిమా చూసిన అసలు ఏముంటుందని చెప్పేసి సినిమాకి వచ్చిన, కానీ ఏమైనా ఉంది. అసలుకి ఒక డిఫరెంట్ స్టోరీ. డైరెక్టర్ గారు నిజంగా చెప్తున్నా మీకు హ్యాట్స్ ఆఫ్. అసలుకి అంత యూనిక్గా ఉంది స్టోరీ, అంటే అంత యూనిక్గా ఉంది. ఓవరాల్గా చెప్పాలంటే సినిమాకి నాకు తెలిసి ఒక 100% ఇవ్వచ్చు. ఎందుకనంటే హీరో గారు అయినా సరే, హీరోయిన్ అయినా సరే పర్ఫార్మెన్స్ అయితే చించేశారో. అసలుకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నవ్వి చచ్చిపోయినాం. ఈ సినిమాలో కామెడీ ఉంది, ఎమోషన్ ఉంది. నిజంగా చెప్తున్నా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అయితే సూపర్గా సెట్ అవుతుంది మూవీ అయితే. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. ఇంకా హీరోయిన్ గురించి చెప్పాలంటే అసలుకి ఏమైనా యాక్టింగా, ఏమైనా పర్ఫార్మెన్స్, నిజంగా ఒక తెలుగు అమ్మాయి ఇలా అయి ఉండి ఇలా చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్. అసలుకి సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోతుంది అన్న. ఎందుకనంటే సినిమాలో అంత స్ట్రెంగ్త్ ఉంది. సో ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి. మూవీ చూశాను, మూవీ మంచిగా ఉంది. స్టార్టింగ్ నుంచి కనెక్టెడ్ ఉంది. దాంట్లో ఒకటి మంచి నచ్చింది అంటే అది నాన్న ఇంకా సన్లో, ఫాదర్ సన్ ఎంత కనెక్షన్ ఉంది, అది చాలా మంచి కనెక్షన్ ఉంది. చాలా హార్ట్ టచ్ అయింది అది మూవీ, అది సీను. ఇంకొకటి అంటే ఈ జనరేషన్లో ఎలా అమ్మాయి మీద డబ్బు ఖర్చు చేస్తున్నాడు, ఎలా క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి పేమెంట్ చేసి మొత్తం చాలా ఇది చేస్తున్నారు. అది మంచి నచ్చింది మూవీ. అది ఆయన ఇప్పుడే చూసిన సినిమా లవ్ సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. స్టోరీ అయితే అసలు వేరే లెవెల్ అనిపించింది. అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాగా ప్రతి సీన్ కూడా మనకి కనెక్ట్ అయ్యామన్నమాట. అంత మంచిగా అనిపించింది. ఒకటి వైపు చూస్తే ఫాదర్ సన్ ఎమోషన్ అయితే నాకు నిజంగా లిటరల్లీ టీయర్స్ వచ్చేసినాయి అనమాట థియేటర్లో చూస్తుంటే. అసలు వేరే లెవెల్ అనిపించింది. నెక్స్ట్ అంటే ఒక అబ్బాయి అమ్మాయి ఇద్దరు లవ్ ఎలా ఉండాలి అంటే లవ్కి ట్రూ డెఫినేషన్ ఏంటని చెప్తే ఈ సినిమా అని చెప్పవచ్చు. నిజంగా మనకి లోన్స్ గురించి కానీ, లవ్ గురించి కానీ, మన ప్రతి ఈ యూత్కి కానీ, ఈ జనరేషన్ కానీ చాలా బాగా కనెక్ట్ అయ్యే సినిమా తీశారు మహేష్ గారు. గ్రేట్ సార్.
నిజంగా నాకు సినిమా అయితే అంటే మన హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ అయితే అసలు వాళ్ళ మధ్యలో ఉన్న ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ చాలా అంటే చాలా బాగా వర్కౌట్ అయింది సినిమాలో. వేరే లెవెల్ అనిపించింది నాకైతే. అంటే అబ్బాయి అమ్మాయిని ఎలా లవ్ చేయాలి, అమ్మాయి అబ్బాయిని ఎలా లవ్ చేయాలి అనేది చాలా క్లియర్ కట్గా చూపించారు అనమాట. ఉన్నది ఉన్నట్టుగా చూపించారు. సో నేను చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు వచ్చి పక్కా ఈ సినిమా చూడండి. లవ్ అంటే నాగదుర్గ గారు అంటే ఎంతో ఫోక్ సాంగ్స్ కానీ అవి వేసుకొని వచ్చారు. ఇప్పుడు ఈ సినిమా చూసేసరికి అసలు గ్రేట్ అని చెప్పుకోవచ్చు నిజంగా. నేను లాస్ట్ ఒకటే చెప్తా, ఈ సినిమాని ఎలాంటి వాళ్ళు చూడాలంటే పిల్లలు, పెద్దోళ్ళు, పెళ్ళికనో, లవర్లైన బ్రేకప్ అయిన వాళ్ళు, ముఖ్యంగా యూత్ అందరూ మీరు మీ గర్ల్ ఫ్రెండ్తో చూడండి, బాయ్ ఫ్రెండ్తో చూడండి, మీ పేరెంట్స్తో చూడండి, ఎవరైనా చూడండి, మీకు చాలా బాగా కనెక్ట్ అవుతారు సినిమాకి. ఇప్పుడే లవ్ సినిమా చూశాను భయ. అబ్బా ఏముంది భయ సినిమా చూస్తారని సేపు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంతే. ఈ రోజుల్లో అమ్మాయిలకి అబ్బాయిలు డబ్బు ఖర్చు పెట్టడం, అమ్మాయిల కోసం పడే బాధలు, అదేవిధంగా తల్లిదండ్రులు పిల్లలకి వాళ్ళని పెంచే తీరు కానీ మొత్తం కరెక్ట్గా ఉందన్నమాట. కాబట్టి సినిమా ఖచ్చితంగా అందరికి కనెక్ట్ అయిపోద్ది. ఈ సినిమా చూస్తారని సేపు అబ్బా వేరే లెవెల్, ప్రతి సీను వేరే లెవెల్లో ఉన్నాయి. సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. అలాగే డైరెక్టర్ కూడా బాగున్నారు. ఇంకా నాగదుర్గ మన తెలుగు అమ్మాయి తమిళ సినిమా, తెలుగు, కన్నడ, హిందీ అన్నింటిలో ఈ సినిమా వచ్చింది. కాబట్టి ప్రతి ఒక్క తెలుగు అమ్మాయి మన నాగదుర్గను చూసి ఇన్స్పిరేషన్ అవ్వాలన్నమాట, అది ఏ ఫీల్డ్లో అయినా. కాబట్టి ఈరోజు మన తెలుగు అమ్మాయి ఈ మాదిరిగా పెద్ద స్టార్ అవడం, హీరోయిన్ అవడం, యాక్టర్ అవడం, అది తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా మనం గర్వించాలి. ఇంకా అదేవిధంగా ఈ సినిమా చూస్తున్నంత సేపు వేరే లోకాన పోతాం. ఈ సినిమాలో కామెడీలు, డ్యాన్సులు, రొమాన్సులు, డైలాగులు అబ్బా ఎంత బాగున్నాయి. ఇంకా నాగదుర్గం చూస్తూనే ఉంటాం అంతే. అబ్బా ఏం వేసింది భయ, స్టెప్పులు కానీ, డ్యాన్సులు కానీ, యాక్టింగ్ కానీ. మరొక సాయి పల్లవి అంతే. ఇంకా అసలు ఏం చెప్పాల్సిన అవసరం లే. సినిమా మాత్రం ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాకి కలెక్షన్స్ కూడా భయంకరంగా వస్తున్నాయి, జనాలు కూడా చూస్తున్నారు. కాబట్టి సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా. అలా ఇప్పుడే చూసా లవ్ మూవీ, వేరే లెవెల్ ఉందన్న. ఏ మాటగా మాట. ఫస్ట్ హాఫ్ అయితే ఓకే, మన ఫీలింగ్స్ అన్నీ అర్థమవుతాయి అనుకునే లోపు సెకండ్ హాఫ్లోన వాళ్ళ ఫీలింగ్స్ కూడా మనకు అర్థమవుతాయి అనే ఫీలింగ్ వచ్చేసింది. ఏదో కన్విన్స్ చేయాలనుకునే లోపు మనమే కన్విన్స్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసిందన్న. మామూలు లేదు మూవీ అయితే, ఎవరైనా వెళ్ళి చూడవచ్చు. మెయిన్లీ యూత్ చాలా యూజ్ అవుతుంది మూవీ అయితే. సో ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళొచ్చు, యూత్ వెళ్ళొచ్చు, లవర్స్ కూడా వెళ్ళొచ్చు. ఈ సినిమా అయితే బాగుందన్న. ఎక్కువ లవ్ ఉండే వాళ్ళు చూసి ఇంకా అట్రాక్ట్ అవుతారన్న లవ్కి. ఇప్పుడే లవ్ సినిమా చూశాను. హీరో హైట్ వెయిట్ చూసి ఎవరి కుర్రడని అడిగాను. హీరో మన తమిళ హీరో ధనుష్ గారు మేనల్లుడు అన్నారు. వాళ్ళ పెద్దమ్మ డైరెక్టర్ సెల్వరాఘవన్ గారు కూడా ఇందులో మెయిన్ పాత్ర చేయడం జరిగింది సినిమాలో. ఒక మిడిల్ క్లాస్ సినిమా, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ అప్పుడే చదువుకొని సిటీకి వచ్చి జాబ్ చేస్తూ కుటుంబాన్ని, లవ్ని, సొసైటీని ఎలా ఎదుర్కోవాలనే ఒక మంచి సబ్జెక్ట్. డైరెక్టర్ మంచి స్టోరీ అండి. అసలు ఇలాంటి సినిమాలు ప్రజెంట్ సిచ్యువేషన్లో క్రెడిట్ కార్డు బిల్లులు కట్టలేక, ఫ్యామిలీని ఎలా పోషించాలో తెలియక, లవ్ చేయాలో తెలియక యూత్ పడుతున్న కష్టాలని ఒక రేంజ్లో చూపించాడు. మంచి వాల్యూస్ ఉంది సినిమాలో. లవ్ స్టోరీ చాలా బాగుంది. అమ్మాయిల లవ్ ఎలా ఉంటుంది, అసలు ఇంకోటి ఆడవాళ్ళని గౌరవించాలని కూడా మంచి సబ్జెక్ట్ చెప్పాడు సినిమాలో. ఇలాంటి సినిమాలు అందరూ మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. యూత్ చూస్తే ఈ సినిమాని ఇక మీదట వాళ్ళ లైఫ్ అనేది ఒక మంచి మెసేజ్ ఉంటుంది సినిమాలో, అది ఇవ్వడం జరిగింది. ఫుల్లీ టోటల్ ఎంటర్టైన్మెంట్, ఫుల్లీ ఫన్ సినిమా. ఆసమ్, సూపర్ డూపర్. అందరూ చూడండి, ఫ్యామిలీతోటి అందరూ ఎంజాయ్ చేయండి. యూత్కి మంచి సబ్జెక్ట్ ఉంది. ఇప్పుడే చూడడం జరిగింది లవ్. సినిమా చాలా ఎక్సలెంట్గా ఉంది. మంచి కామెడీ, లవ్, ఆ లవ్ ట్రాక్ కానీ, ఫ్యామిలీ సెంటిమెంట్ కానీ చాలా పీక్స్. అంటే ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ వరకు ఎక్కడ బోరింగ్ అనిపించలేదు. ఫుల్ కామెడీ, ఎంటర్టైన్మెంట్. అండ్ లవర్స్ కూడా మెయిన్గా చూడాల్సిన మూవీ ఇది. దాంట్లో ఉన్న కంటెంట్ కానీ, ఆ రివీల్ చేసిన స్టోరీ లైన్ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది. డీసెంట్. అంటే ఒక ఫ్యామిలీ ఎంత కష్టపడి ఆ పిల్లలు పెంచుతారనేది, ఈఎంఐ, బ్యాంక్ లోన్స్, అవన్నీ ప్రతిదీ పిన్ టు పిన్ చూపించారు సినిమాలో. చాలా ఎక్సలెంట్గా స్టోరీ టెల్లింగ్ బాగా చూపించారు. దీంట్లో నాగదుర్గ హీరోయిన్గా చేసే ఫ్లోక్స్ అని చేసే అమ్మాయి, చాలా తెలుగు అమ్మాయి చాలా ఎక్సలెంట్గా చేసింది. చాలా పీక్స్ అంటే చాలా ఎక్సలెంట్గా కనిపించింది స్క్రీన్ మీద. చాలా ఎక్సలెంట్గా ఉంది. అండ్ సినిమాకి వచ్చేసరికి చాలా ఎక్సలెంట్గా అంటే బ్లాక్ బస్టర్ అనుకోవాలి సినిమా. తప్పకుండా కపుల్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ చూడాల్సిన మూవీ ఇది. మీ దగ్గర ఉన్న థియేటర్స్లో తప్పకుండా చూడండి. అండ్ దీంట్లో ధనుష్ గారు మేనల్లుడు యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చాలా ఎక్సలెంట్గా చేస్తారు. చాలా ఎక్సలెంట్గా ఉంది. దీంట్లో తమిళ అండ్ తెలుగులో కూడా రిలీజ్ అయింది సినిమా. చాలా ఎక్సలెంట్గా ఉంది సినిమా. మీ దగ్గర ఉన్న థియేటర్లో తప్పకుండా చూడండి. లవ్. ఇప్పుడే లవ్ సినిమా చూడడం జరిగింది. అసలు ఫ్యామిలీస్, లవర్స్ అందరు కలిసి చూడాల్సిన సినిమా. ఫస్ట్ హాఫ్ అంతా యూత్ఫుల్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగా నవ్వుకుంటారు. లాస్ట్కి వచ్చేసరికి ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఇంకోటి మెయిన్గా లవర్స్కి ఏం చెప్తున్నా అంటే, ఈ సినిమా చూసిన తర్వాత మీరు
లోన్ యాప్స్ వాడాలన్నా క్రెడిట్ కార్డ్స్ వాడాలన్నా వాడకూడదా ఇవన్నీ తెలుసుకుంటారు ఖచ్చితంగా. మీరు ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, మీరు తెలియకుండా లవ్ చేస్తున్నారు కదా ఇంట్లో వాళ్ళు తెలియకుండా, అవన్నీ లోన్స్ ఏ విధంగా మీరు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ తెలుస్తాయి మీకు. ఖచ్చితంగా మంచి ఎంటర్టైనర్ ఇచ్చారు, చాలా బాగుంది సినిమా అయితే. ఖచ్చితంగా ఫ్యామిలీతో సహా చూడాల్సిన సినిమా, ఫ్యామిలీ కూడా తెలుసుకుంటారు. ఈ సినిమా చూస్తే ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మన పిల్లలు అవన్నీ కూడా తెలుసుకుంటారు. ఖచ్చితంగా చూడండి, మంచిగా ఉంది, చాలా బాగుంది సినిమా అయితే. ఆయన ఇప్పుడే లవ్ మూవీ చూసామన్నా, అసలు చెప్తున్నా మా ఫ్రెండ్స్తో వచ్చే మూవీకి నిజంగా చెప్తున్నా వేరే లెవెల్ అనిపించిన సినిమా అయితే అన్న. అసలు ప్రతి లవర్స్, ప్రతి అబ్బాయి, ప్రతి అమ్మాయి చూడాల్సిన సినిమా అన్న అయితే. అంటే అబ్బాయిలకి చూస్తే మాత్రం ఇంకా షాక్ అవుతారన్నమాట. ఈ మూవీ చాలా బాగుందన్న. హీరోయిన్ అయితే అన్న వేరే లెవెల్ పర్ఫార్మెన్స్. ఆమె ఇంతకుముందు చాలా సాంగ్స్ చేసింది మన తెలుగులో. ఇప్పుడైతే అన్న సినిమాలో చూస్తుంటే నాకు ఇంకా వేరే లెవెల్ అనిపించింది ఆమె యాక్టింగ్. చాలా అంటే చాలా బాగుందన్న. డైరెక్టర్ గారు అయితే చాలా బాగా చేసే సినిమా అయితే చాలా బాగా అనిపించింది నాకు. అంటే ఇలాంటి సినిమాలు ఎంకరేజ్ చేయాలి, ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి అనుకుంటున్నా. థ్యాంక్ యూ. ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి చూడండి. లవ్ సినిమా చాలా అంటే చాలా బాగుందన్న. థ్యాంక్ యూ.